సాధారణంగా ఇప్పుడు భారత్ లాంటి కంట్రీలో ఈ మధ్య మనం స్ట్రోక్స్ అనేది ఎక్కువ వింటున్నాం. ఎక్కువ స్ట్రోక్స్ వస్తున్నాయి సాధారణంగా. సో, ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఐసీయూలో జాయిన్ అవుతారు. సో, వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అందిస్తారు? ఎట్లా మొదలయ్యి ఎట్లా ఫినిష్ అవుతుంది? స్ట్రోక్ రెండు రకాలు ఉంటుందండి. ఒకటేంటంటే రక్తనాళం సన్నగా అయిపోయి, ఆ రక్తనాళంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి మెదడుకి రక్తం సరఫరా రాకపోవడం వలన అయ్యే స్ట్రోక్ ఒకటి. హైపర్ టెన్షన్ వలన బీపీ కంట్రోల్ లేకుండా ఉండి రక్తనాళం చిట్లిపోయి మెదడులో బ్లీడింగ్ అవ్వడం ఒకటి. ఈ రక్తం సరఫరా ఆగిపోయిన స్ట్రోక్లో మన ట్రీట్మెంట్ గత 10-15 సంవత్సరాలుగా చాలా మారిపోయింది. ఓకే. ఇదివరకు ఏంటంటే గంటన్నర లోపల మీరు హాస్పిటల్కి వస్తే మీకు ఒక స్కానింగ్ చేసి దానికి ఆ లోపల పేరుకుపోయిన గడ్డగట్టిన రక్తాన్ని కరిగించే మెడిసిన్స్ 1.5 to 3 అవర్స్లోనే ఇస్తే 3 అవర్స్లోనే ఇవ్వాలి అన్న రూల్ ఉండేది. ఇప్పుడు ఉన్న పరిజ్ఞానం ఎంఆర్ఐ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ, ఇతర మన టెక్నాలజీతో కానీ మనం దీన్ని 18 అవర్స్కి పెంచగలిగాం. దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారనమాట. ప్రతి వారు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో స్ట్రోక్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్. సో స్ట్రోక్ ఉంది అని అనుమానం వచ్చినప్పుడు విదిన్ 1 అవర్ హాస్పిటల్ కనుక వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేసి ఈ రక్తనాళం బ్లాక్ అయింది అంటే రక్తం కరిగించే ఆ గడ్డను కరిగించే ఇంజెక్షన్ ఇస్తారు. లేదు తేడా అయిపోయింది 4.5 అవర్స్ అయింది అంటే దానికి ఇప్పుడు ఎలాగైతే గుండెలో రక్తనాళాలు ఓపెన్ చేయడానికి మనం యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే దీనికి కూడా అక్కడికి వెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ని తీసే పరిజ్ఞానం మనకుంది. యాంజియోప్లాస్టీ చేసే పరిజ్ఞానం మనకుంది. 12 గంటలు దాటింది. అటువంటి పేషెంట్ సిటీ స్కాన్ చేసి ఇది పేషెంట్కి ఇంకా రికవర్ అయ్యే బ్రెయిన్ చాలా ఉంది అని తెలిస్తే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ కరెంట్లీ. రక్తనాళం చిట్లిపోయి బ్లీడ్ అయిపోతే మాత్రం ఇప్పటికీ ఇంకా మనకి దానికి 100% మనకి దాని అవుట్కమ్ ఈజ్ స్టిల్ బ్యాడ్ కంపేర్డ్ టు దిస్ టైప్ ఆఫ్ స్ట్రోక్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.